ప్రభువునందు ప్రియమైన సంఘ బిడ్డలకు, దేవుని పిల్లలకు ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన కాపుదల మనతో ఉంచి ఈ ఉదయకాల సమయంలో ఆయన స్తుతించుకోవడానికి ప్రభు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఆమేన్. అనుదిన వాక్యాహారం ద్వారా ఈరోజు దేవుడు మనకిస్తున్న వాక్య వాగ్దానం, యెహోవా నాకు తలంపు పుట్టక మునిపే నా మనసు గ్రహించుచున్నావు అని 139వ కీర్తన 2వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటను మనం గమనించినట్లయితే మన ప్రభువు మన యొక్క హృదయాలోచనలను ఎరిగినటువంటి దేవుడు, మన అంతరంగంలో ఉన్నటువంటి స్వభావాన్ని గమనించేటటువంటి దేవుడు. భక్తుడు అదే విషయాన్ని గుర్తించి మాట్లాడుతూ ఉంటాడు, దేవా నాకు తలంపు పుట్టక మునిపే నా మనస్సుని గ్రహించుచున్నావు అని. కనుక ఈనాడు ఈ మాటను బట్టి మనం గమనించినట్లయితే దేవుని దగ్గర నుండి ఏదైనా మనం ఆశించడానికి, లేకపోతే దేవునిలో మనం ఎదిగి ఫలించడానికి, ఏదైనా ఒక వరమును మనం ప్రభువును అడగడానికి మనకు ఆలోచన వచ్చినప్పుడే ఆ ఆలోచనను గ్రహించి మన ప్రభు మనకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధపడినట్లుగా ఈ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే మనం అడిగి ఊహించి వాటికంటే అత్యధికంగా దయచేసేటటువంటి దేవుడు మన హృదయాలోచనలు ఎరిగి మన యొక్క తలంపులను నెరవేర్చే దేవుడిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైన దేవుని పిల్లలు, ఈ మాటను మనం గమనించి మన యొక్క మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలు ముందే మన ప్రభు గ్రహిస్తున్నారు. కనుక మనము ఏదైనా దేవుని దగ్గర నుండి ఆశించాలి అంటే మన మనస్సు ఆయన ఎరిగి ఉన్నారు. కనుక మన హృదయపు విశ్వాస స్థితి కూడా, మన ఆత్మీయ స్థితి కూడా అలాగున దేవునికి అనుకూలమైనదిగా ఉండాలి. అలా ఉన్నప్పుడే దేవుడు ఖచ్చితంగా మనలను, మన యొక్క విశ్వాస జీవితాన్ని, మన కుటుంబ జీవితాన్ని, మనకు ఉన్నటువంటి సమస్తాన్ని కూడా ఆయన ఆశీర్వదిస్తారని ఈ మాట ద్వారా మనం గమనిస్తాను. ఆ రీతిగా ప్రభు యందు విశ్వాసం ఉంచి ప్రభువు మీద దృష్టి నిలిపి ప్రభువుకి మన హృదయాన్ని అప్పగించి దేవుని దగ్గర నుండి సమస్తాన్ని పొందుకున్నట్లుగా, ఆత్మీయతలో ఎదిగి ఫలించినట్లుగా దేవాది దేవుడు తన పిల్లలమైన మనందరికీ ఈరోజు యొక్క వాక్య వాగ్దానాన్ని మన జీవితాల్లో నెరవేర్చును గాక. ఆమేన్. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమగల మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈరోజంతా మీరు మాకు తోడుగా ఉండి సహాయం చేసి నడిపించండి. నీ పిల్లలమైన మాకు కావలసిన దీవెనను, క్షేమాన్ని సమృద్ధిగా దయచేయండి. ఈరోజు పుట్టినరోజు, పెళ్ళిరోజు జరుపుకున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరినీ పేరు పేరుని దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.